బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ప్రతిరోముడా, లేకపోతే స్త్రీయా, పురుషుడా, కులమా, మతమా అనే తేడా లేకుండా మానవుడై పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, వాడు ఏ జీవైనా సరే జీవితంలో ఒక లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలి. కనీసం ఒక్క లింగాన్నైనా పూజించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రో వా ప్రతిలోమజ పూజయేత్ సతతం లింగం సప్తన్మంత్రేణ సాదరం. మళ్ళీ ఇక్కడ నందీశ్వరుణ్ణి ఋషులకు ఒక అనుమానం వచ్చి అడిగారు. అడిగిన వాళ్ళు మహానుభావులైన ఋషులు. అడిగింది ఎవరిని? సాక్షాత్తు నందీశ్వరుణ్ణి. ఏమండి మాకు కొంత అనుమానం ఉందండి, ఈ మధ్యన ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదంటారు, ఇళ్లలో అసలు ఆడవాళ్ళు శివలింగం పెట్టుకోకూడదట, శివలింగాన్ని పూజించకూడదట, శివుణ్ణి చూడకూడదట అంటున్నారు, నిజమేనా అని మళ్ళీ పాపం కొంతమంది ఋషులకు అనుమానం వచ్చింది. వాళ్ళ అదృష్టవశాత్తు ఎదురుగుండా నందీశ్వరుడే ఉన్నాడుగా, కాబట్టి ఇక ప్రమాణం అంటే నందే. కాబట్టి వెంటనే వాళ్ళు ఏమడిగారు? స్త్రీలు కూడా శివలింగార్చన చెయ్యొచ్చా, ముట్టుకోవచ్చా? వెంటనే ఏమని చెప్పాడు తెలుసా నందీశ్వరుడు? మునులారా, ఎందుకు ఇన్ని మాటలు? 1-2 సార్లు వాళ్ళు ముట్టుకోవచ్చా, వీళ్ళు ముట్టుకోవచ్చా, వీడి ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదని అడుగుతారు. స్త్రీణామపి, ఆడవాళ్లతో పాటుగా ఎవరైనా ఇళ్లలో తమ ఇంటిలో ఒక శివలింగాన్ని పెట్టి పూజించవచ్చు. సర్వేషాం, అందరికీ శివలింగార్చనే, శివలింగమును అత్యంతుట యందు ఇంటిలో ఒక శివలింగాన్ని పెట్టి పూజించడానికి అధికారః అస్తి, అధికారం ఉన్నది. ఇంత స్పష్టముగా పార్థివ పూజా వర్ణనం అనే పేరుతో ఉన్నటువంటి విద్యేశ్వర సంహితలో, శివపురాణములో, వేదవ్యాసుల వారు రాసిన శివపురాణంలో నందీశ్వరుడు చెప్పిన దాంట్లో 39